హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కొన్ని హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఇవన్నీ కూడాను నేను మీషో నుంచి అయితే పర్చేస్ చేశాను. అండ్ అలాగే నేను ఏదైతే ఆర్డర్ చేశానో అవి నాకు ఏ విధంగా రిసీవ్ అయినవి అనేదంతాను వాటికి రేటింగ్స్ ఇచ్చుకుంటూనైతే వీడియోని అయితే చూపిస్తున్నాను. ఎండ్ వరకు అయితే చూసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఇది హ్యాండ్‌మేడ్ ఇయర్ రింగ్ అనమాట. ఈ యెల్లో కలర్‌లో చూడండి అసలు ఎంత నీట్‌గా ఉందో ఇయర్ రింగ్స్ ఫినిషింగ్ అయితే. మనకు మంచిగా ఉందండి. హ్యాండ్‌మేడ్ ఇయర్ రింగ్స్ కదా! వెయిట్ ఎక్కువుంటాయి అనుకోవద్దు. మనకు మంచి లైట్ వెయిట్‌తో ఇచ్చారు. ఈవెన్ మనకి యూజ్ చేసిన బీడ్స్ కూడాను మంచిగా ఉన్నాయన్నమాట క్వాలిటీ. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఈరోజు అన్నీ కూడాను హ్యాండ్‌మేడ్ ఇయర్ రింగ్సే చూపిస్తున్నాను. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి నేను ఆర్డర్ చేసిందైతే ఈ పింక్ కలర్. మనకు ఏ విధంగా ఇమేజ్‌లో అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగానైతే రిసీవ్ అయింది. మనకు క్వాలిటీ వైస్ 10 ఆన్ 10 ఇచ్చేయచ్చు. ప్యాకేజింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తే బావుంటుందనిపించింది. మనకు ఇవైతే కొంచెం వెయిట్‌గానే ఉన్నాయి. మనకంటే ఆ బీడ్స్ అన్నీ కూడాను అన్ని బీడ్సే అవన్నీ కూడాను. మంచి క్వాలిటీ బీడ్స్ అన్నమాట. కొంచెం వెయిట్ ఎక్కువున్నాయి. బట్ మంచిగున్నాయన్నమాట. చూడండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఇదొచ్చేసి మనకి ప్యాకింగ్ అయితే మంచిగా ఉంది. మనకు ప్యారెట్స్ అన్నమాట. ఈ విధంగా షిమ్మరీ స్టైల్‌లో మనకు కర్దానా బీడ్స్, మనకు షిమ్మరీ మెటీరియల్‌తోనైతే ఈ ఇయర్ రింగ్స్ అయితే మేడ్ చేశారనమాట. మనకి సన్‌లైట్‌కి పెడితేనైతే షైనింగ్ అయితే మామూలుగా లేదు. సూపర్ షైనింగ్‌గా ఉంది. ఫినిషింగ్ అయితే చూడండి మనకు ఇమేజ్‌లో ఏ విధంగా చూపించారో అదే విధంగానైతే మనకు ప్రొవైడ్ చేశారు. ఇవైతే కంప్లీట్ లైట్ వెయిట్‌గా ఉన్నాయన్నమాట. చూడండి ఆ బీడ్స్ అయితే ఫుల్ షైనింగ్ ఉంటుందన్నమాట. మనం బాడీకాన్ డ్రెసెస్ మీదకైతే ఇవి పెట్టుకుంటే మంచిగా ఉంటుందన్నమాట లుక్కు. చూడండి మస్తు షైనింగ్‌గా ఉంది. వెరీ లైట్ వెయిట్‌గా ఉన్నాయన్నమాట. 10 ఆన్ 10 ఇచ్చేయచ్చు. ఇంకా వన్ మోర్ ప్రోడక్ట్ అయితే చూసేద్దాము. మనకు ప్రతి డ్రెస్ మీదకి మ్యాచింగ్ జ్యువెల్లరీ వెతుక్కుంటాం కదా! ఇంకా అలాంటి పరిస్థితి ఉండకుండా మనం అలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండానైతే ఈ ఒక్క సెట్ తీసుకున్నామంటే మనకు డ్రెసెస్ అన్ని మీదకి మంచిగా మ్యాచింగ్ అయిపోతుందనమాట. మనం దీన్ని కలర్ చేంజింగ్ చేసుకొని ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకోవచ్చనమాట. మనకి 6 కలర్స్ అలా ప్రొవైడ్ చేశారు. మంచిగా ఉందిది. చూడండి మనకు ఏ కలర్ అంటే డ్రెసెస్ కానీ, శారీస్ కానీ మనం వాటికి మ్యాచింగ్ అయ్యేలాగా కలర్ చేంజ్ చేసుకుంటే అయిపోతుందనమాట. వెరీ రీజనబుల్ ప్రైస్‌లో వచ్చింది. మనకు ఆక్సిడైజ్డ్ ఫినిషింగ్‌లోనైతే వచ్చిందన్నమాట. నాకు అరౌండ్ 130 రూపీస్ అట్లా పడింది. బట్ మంచిగా ఉంది. క్వాలిటీ మంచిగా ఉంది. మనం బడ్జెట్‌లో మనం మంచి స్టైలిష్‌గా కనిపించనమాట. మ్యాచింగ్‌గా పెట్టేసుకోవచ్చు. అంత నీట్‌గానైతే ఉంది. కలర్స్ అయితే 6 అలా ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ 10 ఆన్ 10 ఇయ్యొచ్చు దీనికైతేను. మనకు ఫినిషింగ్ మంచిగానే ఉంది. ఇంకా వన్ మోర్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదైతే మనకు కాంబో పీస్ అని చెప్పాలి. అంటే మనకి సెకండ్ టాప్స్, థర్డ్ టాప్స్ ఇట్లా పెట్టుకుంటారు కదా! వాళ్ళకైతే ఇది మంచిగా యూజ్ అవుతుంది. మనకు మంచి మినిమల్ లుక్ అయితే వచ్చేస్తుందన్నమాట. చూడండి మంచి యూనిక్ షేప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి డైలీ చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ సెకండ్ టాప్, థర్డ్ టాప్స్ లేకపోయినా సరే కూడాను మనం డైలీ అయితే ఇయర్ రింగ్స్ మంచిగా చేంజ్ చేసుకోవచ్చనమాట. స్కూల్ గోయింగ్, కాలేజీ గోయింగ్ గర్ల్స్‌కైతే మంచిగా ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మనకు సెకండ్ టాప్స్ ఉండుంటేనైతే మనం డైలీ చేంజ్ చేసుకోవడానికైతే మంచిగా ఉంటాయన్నమాట. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఇదొచ్చేసి కొరియన్ ఇయర్ రింగ్స్. మామూలుగా కొరియన్ డ్రామాస్‌లోనైతే ప్రతి డ్రామాలో కంపల్సరీ ఒక్క సీన్‌లోనైనా ఈ బోత్ ఇయర్ రింగ్స్ అయితే వేర్ చేసి ఉంటారు ఖచ్చితంగాను. నేనైతే అందుకోసమనే ఈ ఇయర్ రింగ్స్ అయితే ఆర్డర్ చేశాను మెయిన్‌గా. ఇంకా నాకు ఇది కూడాను వెరీ రీజనబుల్ ప్రైస్‌లో వచ్చింది. క్వాలిటీ అయితే మంచిగా ఉందన్నమాట. స్టోన్స్ అయితే మంచిగా క్వాలిటీ ఉంది. షైన్ అయితే మంచిగా ఉంది. 10 ఆన్ 10 ఇయ్యొచ్చు దీనికైతే. ప్రైస్ కూడాను అరౌండ్ 110, 120 అట్లా ఉంది అంతే. రీజనబుల్ ప్రైస్‌లోనే వచ్చింది. క్వాలిటీ కూడాను మంచిగా ఉంది. ఇంకా వన్ మోర్ ప్రోడక్ట్ అయితే చూసేద్దాం. ఇదొచ్చేసి ఇవి 2 డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. బట్ ఒకే సప్లయర్ అవ్వడంతో నాకు ఒకే బాక్స్‌లోనైతే సెండ్ చేశారు. ఈ బోత్ ఇయర్ రింగ్స్ కూడాను మనకు హ్యాండ్‌మేడ్ ఇయర్ రింగ్సే. వీళ్ళైతే ఇంకా మనకు థాంక్స్ కార్డ్‌తో పాటు అలాగే 2 పెయిర్స్ ఉంటాయి కదా! మనకు దిమ్మెలో అయితే ప్రొవైడ్ చేశారనమాట. 2 పెయిర్స్ ప్రొవైడ్ చేశారు. థాంక్స్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఈ బోత్ హ్యాండ్‌మేడ్ ఇయర్ రింగ్స్ అయితే యూనిక్ స్టైల్ అనిపించింది. నాకు ఈ వైట్ కలర్ అయితే మంచిగా అనిపించిందనమాట. అంటే మనకు ఇట్లా సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఒక లైట్ షైనింగ్ అయితే వస్తుంది.
మంచి ఒక రెయిన్‌బో కలర్ టైప్‌లో షైనింగ్ అయితే వస్తుందన్నమాట. మంచిగా అనిపించింది. మంచిగా లైట్ వెయిట్‌గా ఉందన్నమాట. ఇంకా ఈ చాంద్బాలి టైప్‌లో ఉన్న ఇయర్ రింగ్స్ అయితే మనకు ఇమేజ్‌లో ఏ విధంగా చూపించారో అదే విధంగా ప్రొవైడ్ చేశారు. మంచిగా ఉన్నాయి. కొంచెం అయితే వెయిట్ అనిపించింది ఇయర్ రింగ్స్ అయితే. బట్ హెవీ వెయిట్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా! ఇష్టపడే వాళ్ళకైతే మంచిగా నప్పుతాయి. డ్రెసెస్ వేటి మీదకైనా సరే వీటినైతే పెట్టేసుకోవచ్చనమాట. వెస్టర్న్ వేర్ మీదకి కూడా పెట్టేసుకోవచ్చు. మంచిగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూసేద్దాం. ఇవొచ్చేసైతే స్టడ్ ఇయర్ రింగ్స్. నాకైతే ఇమేజ్‌లోనైతే మంచిగా చూపిచ్చారు కానీ, నాకు ఈ క్వాలిటీ అయితే అంతేమీ అనిపించలేదనమాట. నాకు రూ. 100 అయితే పడింది. ఈ స్టడ్ ఇయర్ రింగ్స్‌కి. బట్ మనకు వాటిపైన మనకు షైనింగ్ అనేదైతే లేదనమాట. కొంచెం కలర్ షేడ్ అయినట్టుగానైతే ఉంది. డిజైన్ అయితే మంచిగా ఉంది కానీ, మనకు ఆ పల్స్ మీద గీట్లు పడినట్టుగా ఉన్నాయి. ఇంకా ఫైనల్‌గా ఒకసారైతే లుక్ అంతా చూసేయండి. నేను ఈరోజు చూపించిన ఇయర్ రింగ్స్ అన్నీ కూడాను ఇవేను. మీకు ఇందులో ఏదైనా ఇయర్ రింగ్స్ నచ్చినట్టు ఉంటేను నాకైతే నేను లింక్స్ అన్నీ కూడాను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. మీరైతే అక్కడి నుంచయితే పర్చేస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నేనైతే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడాను ఫాలో అవ్వండి. నేను అక్కడ కూడాను లింక్స్ అన్నీ ఇచ్చుంటాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలాగే మీరు నెక్స్ట్ ఏ ప్రొడక్ట్స్ రివ్యూ చేయాలా అని మీకు అనిపిస్తుందో నాకైతే ఒక చిన్న సజెషన్ అయితే ఇవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇయర్ రింగ్స్ ఎలాగనిపించాయి అన్నదైతే కామెంట్ సెక్షన్‌లో నాకైతే తెలపండి. థాంక్స్ ఫర్ వాచింగ్.